ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఆ అమ్మి పేరు భారతి. మన నేలకంటమ్మ చిన్న కూతురు. బంగారంలా ఉండాది. నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం చిందకూడదా? ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలు. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఈ క్షేత్రం జరుగుద్ది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీడి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. 4 రోజులు ఉండిపోతావు. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసిందిరా. బంగారం, మీ కాలు పట్టుకుంటాన్రా. భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. చూడ చక్కని వరుడే అమ్మలాల, యాడ సిక్కని మరుడే కొమ్మలాల, ఆడి తప్పని నడకే అమ్మలాల, వేడి నెత్తుటి పుటకే కొమ్మలాల, నీల జాబిన్ని వధువే అమ్మలాల, సుగుణాలన్నీ కొలువే కొమ్మలాల. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని.